జై శ్రీమన్నారాయణ. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గడిచిన 4 సంవత్సరములలో ఆలయంలో జరిగిన అభివృద్ధి పనులు మరియు నూతనంగా అమలు చేసిన పూజా కార్యక్రమాల వివరములు. ముందుగా ఆలయంలో రూఫ్ సీలింగ్ నుంచి వాటర్ మనకు లీకేజ్ అవుతుండే. ఆ లీకేజ్ కాకుండా మనము దాదాపు ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి దాదాపు 90% ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోగలిగినాము. తర్వాత ఆలయంలో మనము మార్బుల్ ఫ్లోరింగ్, ముఖమండపం మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ చేసుకోవడం జరిగింది. మరియు ఆలయ ఆవరణం మొత్తము ఫ్లోరింగ్ మొత్తము పాలిషింగ్ చేసుకున్నాము. అలాగే రామస్తూపం మరియు ఆంజనేయ స్వామి దగ్గర నూతనంగా టైల్స్ వేసుకోవడం జరిగింది. మరియు పుష్కరిణికి కూడా మనం టైల్స్తో సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. మరియు ఆలయంలో నూతనంగా అద్దాల మండపము అలాగే లైబ్రరీ కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. యాదగిరి థియేటర్కి ఎదురుగా ఉండే ఆర్చ్కు పంచరంగులతో కలరింగ్ వేసుకొని దానికి ఆలయం పేరు సూచించే విధంగా నేమ్ బోర్డు ఒకటి ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మరియు ఆలయం మొత్తం స్వామివారు, అమ్మవారు, ఆంజనేయ స్వామి పేర్లతో కూడిన ఎల్ఈడి లైటింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాము. మరియు మల్టీ కలర్ లైటింగ్ పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆలయం పైకప్పులో స్వామివారు, అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి యొక్క శిఖరములకు పర్మనెంట్గా గోల్డ్ కలర్తో కూడిన పెయింటింగ్ వేసుకోవడం జరిగింది. మరియు ఆలయం మొత్తము టోటల్ ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు నూతనంగా స్విచ్ బోర్డ్స్ అలాగే కొత్త లైటింగ్స్ తోటి సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. మరియు ఫ్యాన్స్ అమర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా మొత్తం పైప్ లైన్ సిస్టమ్ సోమసూత్రాల నుంచి స్వామివారి, అమ్మవారి, ఆంజనేయ స్వామి దగ్గర అభిషేకం చేసిన జలాలు సాఫీగా వెళ్ళిపోవడానికి పైప్ లైన్ సిస్టమ్ కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. మరియు మోటార్ ఆటోమేటిక్ మోటార్ ఫిక్స్ చేసుకొని కింది నుంచి మీదికి ట్యాంక్ నూతనంగా ఏర్పాటు చేసుకొని ట్యాంక్ వరకు పైప్ లైన్, తిరిగి మీది నుంచి కిందికి రావడానికి కొత్తగా పైప్ లైన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. మరియు అంతేకాకుండా ఆలయం ఎంట్రన్స్లో ఒక కొత్తగా గ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు వైకుంఠ ద్వారం వైపు భక్తుల యొక్క సాఫీ కిందికి దిగడానికి మనం నూతన రేలింగ్ వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా లోపల ఎల్ఈడి బోర్డ్స్, మనము స్వామివార్ల పేర్లతో కూడినటువంటి ఎల్ఈడి బోర్డ్స్ వేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ మరియు స్వామివారికి కావాల్సిన వస్తువులు మనం సమకూర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆలయంలో సేవలు తీసుకోవడానికి అని చెప్పి మనము సేవా కర్రలు ఒకటి కూడా మనము 4 సేవా కర్రలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకో చాలా కార్యక్రమాలు భక్తుల యొక్క సహకారంతో, ఆలయ సిబ్బంది యొక్క సహకారంతో మనం అన్నీ కూడా అమర్చుకోవడం జరిగినది. జై శ్రీమన్నారాయణ.